స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. ప్రైవేట్ యూనివర్సిటీస్లో చదవాలి అంటే ఫీ స్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీస్కి జాయిన్ అవ్వాలంటే సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. ఇవన్నీ లేకుండా ప్రైవేట్ యూనివర్సిటీలో ఫ్రీగా మీకు సీట్స్ వస్తాయి. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, 9 ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీరు ఒకే ఒక్క ఎగ్జామ్ రాయడం ద్వారా ఫ్రీ సీట్స్ అయితే పొందొచ్చు. సో ఈ 9 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటి, టోటల్గా ఎన్ని సీట్స్ ఇస్తారు, మనకు ఇండివిజువల్ బ్రాంచ్ వైజ్గా అంటే సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఇలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, బ్రాంచ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫ్రీ సీట్స్ ఎవరెవరికి వస్తాయి, ఒకవేళ ఫ్రీ సీట్స్ రాకపోయినా మీరు ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా జాయిన్ అయ్యే ఫీజు కంటే లీస్ట్ అమౌంట్ ఫీజుతో మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. అది ఎలా అనేది మీకు క్లారిటీకి ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రతి అప్డేట్ మీరు ఏది మిస్ అవ్వద్దు అంటే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో ఎవరెవరికి ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఫ్రీ సీట్ కావాలి అనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌంట్ కనుక చూసుకుంటే మనకు ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెం, అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేట్, అపోలో యూనివర్సిటీ చిత్తూరు, భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్ ఇన్నోవేషన్ బెస్ట్ యూనివర్సిటీ అంటాం అనంతపూర్. నెంబర్ 5 సెంచురియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ టెక్కిలి. నెంబర్ 6 గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి. నెంబర్ 7 మోహన్ బాబు యూనివర్సిటీ రంగంపేట్. నెంబర్ 8 ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అమరావతి. నెంబర్ 9 విఐటి ఏపీ యూనివర్సిటీ అమరావతి. ఈ 9 ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు ఫ్రీ సీట్స్ వస్తాయి, లేదు అంటే లోయెస్ట్ ఫీజుతో మీరు జాయిన్ అవ్వచ్చు. మరి ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అవుతే ప్లేస్మెంట్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. మంచి ప్లేస్మెంట్స్ కూడా వస్తున్న యూనివర్సిటీస్ ఇవి. ఇందులో టాప్లో విఐటి యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం, మోహన్ బాబు, ఆదిత్య యూనివర్సిటీ, అపోలో యూనివర్సిటీ. ఈ కౌంట్ కనుక చూసుకుంటే ఇలా ఉన్నాయి, టాప్ నుంచి లీస్ట్ వరకు. ఈ 9 ప్రైవేట్ యూనివర్సిటీస్లో టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయంటే కౌంట్ చేసుకుంటే చాలా సీట్స్ ఉన్నాయి. మీరు ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే వచ్చే సీట్స్లో కంటే ఇక్కడే మీకు అన్ని సీట్స్ వస్తున్నాయి. అది కూడా ఆదిత్యలో 239 సీట్స్, అన్నమాచార్య యూనివర్సిటీలో 1428 సీట్స్, అపోలో యూనివర్సిటీ 231, భారతీయ బెస్ట్ యూనివర్సిటీ 217, సెంచురియన్లో 189, గోదావరి గ్లోబల్లో 1141, మోహన్ బాబు యూనివర్సిటీలో 1561, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 506, విఐటి ఏపీ యూనివర్సిటీలో 1438 సీట్స్. ఓవరాల్గా 7950 సీట్స్ అయితే ఉన్నాయి మనకు. సో మరి ఇండివిజువల్గా ఈ ప్రతి యూనివర్సిటీలో బ్రాంచ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, బ్రాంచ్ వైజ్గా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరికీ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెసే కావాలి కాబట్టి సిఎస్సి సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఈసీఈ, త్రిబుల్ ఈ మెకానికల్ బ్రాంచెస్ సీట్స్ ఇలా ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ కూడా 1 by 1 చెప్తాను. నెంబర్ 1 ఆదిత్య యూనివర్సిటీ చూసుకుంటే కనుక త్రిబుల్ ఈ మీకు 42 సీట్స్, ఈసీఈ బ్రాంచ్ 231, మెకానికల్ 42, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 84, సిఎస్సి 296, సిఎస్టి కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ 147, సిఐవి మనకు సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఏవి 42, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ 273, అగ్రికల్చర్ 42, మైనింగ్ 21 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పెట్రోలియం ఇంజనీరింగ్ 21 సీట్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అన్నమాచార్య యూనివర్సిటీ సంబంధించి చూసుకుంటే సిఐవి కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ 42, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 126 సీట్స్, మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ 126, సిఐఏ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ మళ్ళీ 168, సిఐఎం సైబర్ సెక్యూరిటీ 84, డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్లో 168, సిఎస్సి స్పెషలైజేషన్ 336. సో సిఎస్సి స్పెషలైజేషన్ సీట్సే ఇన్ని సీట్స్ ఉన్నాయి ఈ యూనివర్సిటీలో, అన్నమాచార్య యూనివర్సిటీ. నెక్స్ట్ మెకానికల్ 42, సిఐఈ
సి 84, ఈసీఈ 168, ట్రిపుల్ ఈ 84 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అపోలో యూనివర్సిటీలో సిఎస్సి 21, సిఎస్సి ఇది సిఎస్సి, ఇది సిఎస్సి 84 సీట్స్, సిఎస్ఎం 42, సిఎస్టి 84. కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ బ్రాంచెస్లోనే అన్ని సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి బెస్ట్ యూనివర్సిటీలో కనుక చూసుకుంటే డిఎస్ 21, సిఎస్ 21, ఏఐ 42, సిఎస్సి ఇవన్నీ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెసే 49. మెకానికల్ 21, ఈఐఈ 21, సిఎస్డబ్ల్యూ 21, ఈబిఎం 21. నెక్స్ట్ సెంచరీన్ యూనివర్సిటీ చూసుకుంటే కనుక సిఐసి 21, సిఎన్ 21, సిఎస్బిఎస్ 21 కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఇవి. దాంతోపాటు ఈసీఈ 21, సిఎస్ఎం 21, సిఎస్డి 21, మిగిలినవి మెకానికల్ బ్రాంచెస్ 21 సీట్స్ ఉన్నాయి. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ కనుక చూసుకుంటే ఇక్కడ మెకానికల్ సిఎస్సి 42 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రిపుల్ ఈ 84, ఈసీఈ 126, సిఎస్సి 427, సిఎస్డి 126, సిఎస్ఎం 168, అగ్రికల్చర్, ఆటోమొబైల్, సివిల్, మైనింగ్ ఇలా 21, 32, 42, 21 సీట్స్ ఉన్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీ ఈసీఈ 168, ట్రిపుల్ ఈ 84 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మిగిలిన బ్రాంచెస్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 43, ఈఐఈ 42, సిఎస్సి 63, మెకానికల్ 42, సివిల్ 42, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ 528 సీట్స్ ఉన్నాయి. సిఎస్డి 147, సిఎస్ఎం 385 సీట్స్ ఉన్నాయి. సిఎస్సి స్పెషల్ బ్రాంచెస్ ఇవి. నెక్స్ట్ వన్ ఎస్ఆర్ఎం ఏపీ యూనివర్సిటీ కనుక చూసుకుంటే సిఎస్సి 441, సిఐవి 9 సీట్స్, ఈసీఈ 38, ట్రిపుల్ ఈ 9 సీట్స్, మెకానికల్ 9 సీట్స్. నెక్స్ట్ విఐటి ఏపీ యూనివర్సిటీలో 4 ఇయర్స్ కోర్స్ బీటెక్ ఉంది, 5 ఇయర్స్ కోర్స్ కూడా ఉంది. 4 ఇయర్స్లో కనుక చూసుకుంటే ఈసీవి 32, ఈసీఈఎస్ 10 సీట్స్, ఈ సిఎస్డబ్ల్యూ సిఎస్సి స్పెషలైజేషన్ 21, సిఎస్సి 42, సిడిఏ 43, సిబిసి 21 ఇవన్నీ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్. మళ్ళీ విఐటి ఏపీలో కూడా సిఎస్బి 84, ఇది మెకానికల్ 28, ఈసీఈ 42, సిఎస్ఎం 315, సిఎస్సి 500 సీట్స్, ఎంఆర్బి స్పెషల్ బ్రాంచ్ 10 సీట్స్, ఎంఏడి స్పెషల్ బ్రాంచ్ 11. నెక్స్ట్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో కనుక చూసుకుంటే సిఎస్డబ్ల్యూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 128, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 130 సీట్స్ ఉన్నాయి. సో ఇలా బ్రాంచ్ వైజ్గా సీట్స్ కూడా సిఎస్సి బ్రాంచెస్లోనే చాలా సీట్స్ ఉన్నాయి. సో మరి ఇవన్నీ ఫ్రీ సీట్స్ ఎలా వస్తాయి మీకు? మరి ఫ్రీ సీట్స్ కాకపోయినా లో ఫీజుతో ఎలా జాయిన్ అవ్వాలంటే కనుక ఈ 9 ప్రైవేట్ యూనివర్సిటీస్ సంబంధించిన సీట్స్ అన్నీ మనకు ఏపీ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారానే ఫిల్ చేయడం జరుగుతుంది. ఏపీ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు అప్లై చేసుకొని రాయడం ద్వారా మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ట్రూ కౌన్సిలింగ్ ద్వారా మీరు యూనివర్సిటీస్లలో జాయిన్ అవుతే మీకు ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఫీ సీట్ ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్ యొక్క ఫీజు 0 రూపీస్. ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ మీకుంటే, ఇన్ కేస్ ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ కనుక మీకు లేకపోతే మీకు కాలేజ్ ఫీజు డైరెక్ట్గా ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అయిన దానికంటే కంపేర్ చేసుకుంటే కనుక ఎంత ఫీజు ఉంది చూడండి, చాలా లోయెస్ట్ ఫీజు. మీకు ఆదిత్య యూనివర్సిటీ అయితే జస్ట్ 60,000 రూపీస్, అన్నమాచార్య యూనివర్సిటీ అయితే 60,000 రూపీసే ఉంది. నెక్స్ట్ అపోలో యూనివర్సిటీ మీకు 99,500, డైరెక్ట్గా జాయిన్ అయితే ఆల్మోస్ట్ 2 lakhs అవుతుంది. సెంచురియన్ బెస్ట్ యూనివర్సిటీ 69,500, సెంచురియన్ యూనివర్సిటీ 60,000. నెక్స్ట్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ 60,000. ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ 1,03,000. అదే మీరు డైరెక్ట్గా జాయిన్ అవుతే ఆల్మోస్ట్ 2 lakhs 3 lakhs ఫీజు ఉంది మోహన్ బాబులో. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా ఆల్మోస్ట్ అదే ఉంది, 1,02,000. డైరెక్ట్గా జాయిన్ అవుతే 3 lakhs వరకు ఫీ ఉంటుంది. విఐటీలో కూడా మీకు 2 lakhs, విఐటీ ఎస్ఆర్ఎం ఏదైనా సరే మీకు మీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కనుక సపోజ్ విఐటీ ట్రిపుల్ ఈ రాశారనుకోండి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని 5 స్లాబ్స్గా ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ స్లాబ్లో మీకు సీట్ వస్తే 2 lakhs ఫీజు ఉంటే, లాస్ట్ 5th స్లాబ్లో సీట్ వస్తే 5 lakhs ఫీజు ఉంది. అంటే 2 lakhs నుంచి 5 lakhs వరకు మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఫీజు అవుతుంది. అదే ఇప్పుడు ఏపీ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి మీకు ఫీ రింబర్స్మెంట్ ఎలిజి ఉంటే ఆటోమేటిక్గా ఫ్రీ సీట్ వస్తుంది. లేదు ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేకపోతే జస్ట్ ఇక్కడ కంపేర్ చేస్తే ఫీ స్ట్రక్చర్ చూడండి, 5 lakhs ఎక్కడ, మీకు 1 lakh ఎక్కడ, చాలా డిఫరెన్స్ ఉంటుంది. మినిమం ఫీజుతో కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.